ఫార్ములా ఈ రేస్ కేసులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఏసీపీ విచారణకు హాజరయ్యారు. అయితే ఈ సందర్భంగా హైడ్రామా నెలకొంది. కేటీఆర్ న్యాయవాదులను పోలీసులు అడ్డుకోవడం, లిఖిత పూర్వకంగా సమాధానం ఇచ్చి ఏసీపీ ఆఫీస్ నుంచి కేటీఆర్ వెళ్లిపోవడం చర్చనీయాంశంగా మారింది. ఒకసారి ఇవాళ ఉదయం నుంచి జరిగిన పరిణామాలను చూస్తే ఇవాళ విచారణకు రావాలని ఏసీపీ నోటీసులు ఇవ్వడంతో కేటీఆర్ తన ఇంటి నుంచి ఉదయం బయలుదేరారు. తన లీగల్ టీమ్ తో కలిసి కేటీఆర్ ఏసీబీ ఆఫీస్ కు వెళ్లారు. అయితే విచారణ నేపథ్యంలో ఆయన ఇంటికి బీఆర్ఎస్ శ్రేణులు భారీగా తరలి వచ్చారు. దానికి సంబంధించిన విజువల్స్ ఒకసారి చూద్దాం. ఏసీపీ ఆఫీస్ కు కేటీఆర్ చేరుకోగా పోలీసులు అడ్డుకున్నారు. అడ్వకేట్లకు లోపలికి అనుమతి లేదని, ఒంటరిగా వెళ్లాలని కేటీఆర్ కు సూచించారు. అయితే లాయర్లతోనే వెళ్తానని కేటీఆర్ స్పష్టం చేశారు. ఈ క్రమంలో ఏసీబీ నుంచి ఎటువంటి స్పందన రాకపోవడంతో కేటీఆర్ లిఖిత పూర్వకంగా తన సమాధానం ఇచ్చి ఏసీబీ ఆఫీస్ నుంచి వెళ్లిపోయారు. ఎవరు చెప్పి రైటింగ్ చేయండి నాకు అతను కాదు కదా. మర్యాదగా మీకు కోఆపరేట్ చేస్తుంటే మీరు ఇంతమందిని పెట్టి హడావుడి ఎందుకు చెప్పండి. అవి రైట్ టు అన్ అడ్వకేట్ ఆడ పోయినాక వాళ్ళని చెప్పమని మీరే మీకు చెప్తాను. ఏసీ యువర్ నాట్ ఏసీపీ వాళ్ళు వాళ్ళు చెప్పండి నాకు, నేను వాళ్ళని అడుగుతాను కదా, వాళ్ళు చెప్పండి నాకు. లేదంటే ఇటు వెళ్ళిపోతాను. మరి మీ ఇష్టం, యువర్ విష్. ఎక్స్టెన్సివ్ ఆర్గ్యుమెంట్స్ ఏసీబీ చేసి జడ్జిమెంట్ రిజర్వ్ అయిన తర్వాత వచ్చి అవసరం లేదు పిలిచాను. అయినా వచ్చినాక మీరు నా లాయర్ రాకూడదు అంటే నేను ఇన్ రైటింగ్ ఇవ్వండి. నేను లాయర్ రాకూడదు, ఇన్ రైటింగ్ ఇవ్వండి. నేను ఉంటాను ఇక్కడ, వెయిట్ చేస్తాను. రోడ్డు మీద ఇక్కడ కూర్చొని ఇక్కడ ఇన్ రైటింగ్ ఇవ్వనండి. లాయర్ రావడానికి వీల్లేదు. లేదంటే మీరు ఉంటే వెళ్ళిపోతాను. లేదు మీకు లెటర్ ఇచ్చి వెళ్ళిపోకుండా మీకు లెటర్ ఇచ్చి వెళ్ళిపోలేదు. ఏసీబీ విచారణ సందర్భంగా కేటీఆర్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. పోలీసులు రాజమౌళి కంటే మంచి కథలు చెప్తున్నారని సెటైర్ వేశారు. ఇంట్లో తన మామ సంవత్సరికానికి ఏర్పాట్లు జరుగుతున్నాయని, ఆ కార్యక్రమానికి వెళ్లకుండా రేవంత్ కుట్ర పన్నారంటూ ఆరోపించారు. తాను తప్పు చేయలేదని, తప్పించుకోవద్దనే ఉద్దేశంతోనే ఏసీపీ ఆఫీస్ కు వచ్చినట్లు తెలిపారు. మాకు తెలుసు, ఇక్కడ మమ్మల్ని కూర్చోబెట్టి మా ఇంట్లో ఇవాళ మా మామగారి 2వ సంవత్సరికం ఇంట్లో ఇవాళ ఆ ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఆ సంవత్సరికం మీద కూడా పడి, ఆ పూజల మీద కూడా పడి మేము దాడులు చేస్తామంటే నేను చేయగలిగింది ఏమీ లేదు. నేను అనేదల్లా ఒకటే, నేను చట్టాన్ని గౌరవించే పౌరుడిగా బాధ్యతగా వాళ్ళు పిలిచారు, నేను వచ్చాను. నిజాన్ని నాకు రావాల్సిన అవసరం లేదు, ఎందుకంటే కోర్టులో తీర్పు రిజర్వ్ అయ్యి ఉంది. నేను చెప్పొచ్చు, లెటర్ రాయొచ్చు, కోర్టులో ఉంది, కోర్టు తేల్చిన తర్వాత వస్తానని తప్పించుకోవచ్చు. నేను తప్పించుకోదలుచుకోలేదు. నేనే తప్పు చేయలేదు, తప్పకుండా నిజాయితీగా ఉన్నాను కాబట్టి ధైర్యంగా వచ్చాను. ప్రభుత్వం తమ హక్కులను కాల రాస్తుందని కేటీఆర్ అడ్వకేట్ అన్నారు. కుట్రతోనే తమను కేటీఆర్ తో పాటు లోపలికి వెళ్లకుండా అడ్డుకుంటున్నారని చెప్పారు. రూల్స్ ప్రకారమే ఏసీబీ నోటీసులకు కేటీఆర్ రిప్లై ఇచ్చారని చెప్పారు. మేము వాళ్ళ మీద ఉన్నటువంటి గౌరవంతో ఏసీబీ ఆఫీసర్ వాళ్ళు చెప్పారు, వాళ్ళ మీద గౌరవంతో మీకు రావడం జరిగింది. వచ్చిన తర్వాత మీకు గౌరవంగా వస్తుందా తను లీగల్లీ సంబంధించిన టీంలో అడ్వకేట్ తీసుకొని రావడం జరిగింది. ఇక్కడ వాళ్ళు ఆపడం జరిగింది పోలీసు వాళ్ళు. దాని సందర్భంగా మేము ఇక్కడే ఉన్నాం. వాళ్ళు ఏసీబీ ఆఫీసర్ పెడుతున్నారు. వాళ్ళు మా యొక్క వాళ్ళు ఇచ్చిన నోటీస్ మేము తీసుకోవడం జరిగింది. మా సమాధానం కూడా వాళ్ళు తీసుకోవడం జరిగింది. ప్రభుత్వం కుట్రపూర్తంగా చేస్తుంది. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఈ భారతదేశ పౌరుడు భారత రాజ్యాంగం ప్రకారం ఎవరైనా లీగల్ ఎయిడ్ పెట్టుకునే అవకాశం ఉంటుంది. న్యాయ నిపుణులు లేకుంటే ఎవరు కూడా జనరల్గా ఉంటారు. ఎవరైనా అదే ఈ భారతదేశంలో ఎవరున్న భారత రాజ్యాంగం ప్రకారం అతిథులు ఎవరు కాదు. భారత రాజ్యాంగం ప్రకారం ఒక అడ్వకేట్ టీంను మనం రాయకుండా మౌన అవమానం పరిచి మా యొక్క హక్కుల భంగం కలిసింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, రేవంత్ రెడ్డి ప్రభుత్వం. ఇది ఎక్కడ న్యాయం అండి ఇది? మరోవైపు ఫార్ములా ఈ రేస్ వ్యవహారంలో ప్రభుత్వం కీలక అంశాలను బయటపెట్టింది. రేస్ నిర్వహించిన గ్రీన్ కో సంస్థ ద్వారా బీఆర్ఎస్ కు కోట్లలో లబ్ధి చేకూరినట్లు వెల్లడించింది.
ఎన్నికల బాండ్ల ద్వారా ఆ పార్టీకి 41 కోట్లు చెల్లించినట్లు ప్రభుత్వం తెలిపింది. గ్రీన్ కో అనుబంధ సంస్థలు 26 సార్లు బాండ్లు కొన్నట్లు వెల్లడించింది. 2022 ఏప్రిల్ 8 అక్టోబర్ 10 మధ్య కొన్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది. గ్రీన్ కో ఎన్నికల బాండ్ల అంశంపై కేటీఆర్ స్పందించారు. గ్రీన్ కో సంస్థ 2022లో ఎన్నికల బాండ్లు ఇచ్చింది. 2023లో ఫార్ములా ఈ రేస్ జరిగిందని చెప్పారు. కాంగ్రెస్ బీజేపీలకు సైతం గ్రీన్ కో బాండ్లు ఇచ్చిందన్నారు. ఫార్ములా ఈ రేస్ కారణంగా గ్రీన్ కో నష్టపోయిందని వివరించారు. పార్లమెంట్ ఆమోదించిన ఎన్నికల బాండ్లు అవినీతిని ఎలా అవుతుందని ప్రశ్నించారు. దేశవ్యాప్తంగా అన్ని పార్టీలకు వచ్చిన బాండ్లపై చర్చకు సిద్ధమని కేటీఆర్ తెలిపారు.